బేసిక్‌గా వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు ఎవరు నిందులు, దాని వెనకాల ఉన్నవారు ఎవరు తేలడం కన్నా 2019 ఎన్నికల్లో గాని, జరగబోయే 24 ఎన్నికల్లోనే ఇది ఒక రాజకీయ అజెండాగా మారిపోవడం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్‌కి కారణమైన వాళ్ళెవరు, వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళెవరి మీద చట్టం ముందు నిలబడాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని సమాజం కోరుకుంటుంది. అయితే రాజకీయ నాయకులు ఎఫ్ఐఆర్‌లో నమోదైనటువంటి పేర్లో ఆధారంగా విచారణ ప్రాథమిక దశలో దాటి ఫైనల్ స్టేజ్‌కి రాకముందుగానే తమకు కావాల్సిన పద్ధతిలో ఇంటర్ప్రిటేషన్ చేసుకొని రాజకీయ అంశాలుగా మార్చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా సునీత గారు, వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, వారు ప్రధానంగా కడప లోక్సభ ఎన్నికల పరిధిలోకి ఈ అంశాన్ని తీసుకొచ్చేస్తున్నారు. దానికి కారణం బహుశా అవినాష్ రెడ్డి గారు ఈ ఎంపీఎల్‌గా పోటీ చేసి ఉండడం. వారు సోదరుడు, వరుసకు సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇది ఒక రాజకీయ అజెండాగా మార్చేస్తారు.